అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకు డబ్బు అనేది వర్షంలా కురవాలి అంటే ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించి చూడండి. ఇక వద్దన్నా కూడా డబ్బు మీ చెంతే చేరుతూ ఉంటుందన్నమాట. అంత శక్తివంతమైన మంత్రం ఇది. ధనాన్ని వెంటనే ఆకర్షిస్తుందన్నమాట. అసలు మీ దగ్గర రూపాయి కూడా లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ మంత్రం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు పఠించి చూడండి. డెఫినెట్‌గా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. చాలా అంటే చాలా త్వరగా అయితే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మరి ఆ మంత్రం ఏంటి? ఎప్పుడు చెప్పుకోవాలి? ఎన్నిసార్లు చెప్పుకోవాలి? అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. ఒక్కసారి స్కిప్ చేశారు అనంటే మీకు డౌట్ మీద డౌట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ఎక్కడ స్కిప్ చేయకుండా నమ్మి ఆ భగవంతుడు ఉన్నారు, మనల్ని ఆశీర్వదిస్తారు, లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది అని చెప్పి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడండి. ఈ మంత్రము ఆ పరమశివుని మంత్రం అన్నమాట. ఆ శివానుగ్రహం కలిగినట్లయితే ప్రతిదీ కూడా మన చెంత చేరుతుంది అంటూ ఉంటారు కదండి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పి. అలానే ఆ పరమశివుని ఆశీర్వాదం మనకి ఒక్కసారి కలిగింది అనంటే ఎవరు మనకి ఎంత చెడు తలపెట్టాలి అనుకున్నా, ఎంత కిందకి లాగాలి అనుకున్నా సరే మనకు వెంటనే మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. అంత శక్తి అనేది పరమశివుడికైతే ఉంటుంది. పరమశివుని ఆశీర్వాదం, అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే మనం ఏది తాగితే అది బంగారం అయిపోతుంది. మనం ఏ దారిలో వెళ్ళాలనుకున్నా ఆ పరమశివుడు చెయ్యి పట్టుకొని మరి మనల్ని నడిపిస్తారన్నమాట. అంత శక్తివంతమైన శివుని మంత్రము. ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఆ పరమశివుని ఆశీర్వాదంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందన్నమాట. మరి ఆ మంత్రం ఏంటి అంటే, శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. 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 చూశారు కదండి, అది మంత్రము చాలా శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది. కాబట్టి నమ్మి నమ్మకంతో పరమశివుని ఆశీర్వాదం మీ అందరికీ వెంటనే కలుగుతుందండి. ఎందుకంటే పరమశివుడు కొద్ది భక్తికే లొంగిపోతారంటమాట. కాబట్టి నమ్మకంతో పరమశివుని పూజించినట్లయితే మీ చెంతే చేరిపోతారండి. ఇంకొక విషయం ఏంటి అంటే, పరమశివునికి గంధం బొట్లు పెట్టినట్లయితే చాలా మంచిదన్నమాట. అది కూడా మీరు ఏ వేళతో పెట్టాలి అంటే, మీ బొటన వేలు అలానే మీ ఉంగరం వేలు ఈ రెండిటితో కలిపి పరమశివునికి గంధం పెట్టినట్లయితే మీకు ఎప్పుడు అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నమాట. మీ ఇంట్లో ధనానికి ఎలాంటి లోటైతే ఉండదు. పరమశివుని పూర్తి ఆశీర్వాదం మీ కుటుంబం అంతటికీ కలుగుతుందన్నమాట. ఆయన ఆశీర్వాదం మీకు కలిగింది అనంటే ఇక ప్రతి ఒక్క దేవుని ఆశీర్వాదం మీకు పూర్తిగా కలిగినట్టేనండి. ప్రతిరోజు ఓం నమ శివాయ అని చెప్పుకున్నందువల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయన్నమాట. శివనామం మీరు పఠించినట్లయితే ప్రతిదీ మీ వశమవుతుంది. అంత శక్తి ఆ పరమశివునికి అయితే ఉంటుంది. కాబట్టి శివుణ్ణి నమ్మి నమ్మకంతో చెప్పి చూడండి, డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. మరి ఇది ఏ రోజు స్టార్ట్ చేయాలంటే పరమశివునికి ఇష్టమైన రోజు సోమవారం. కాబట్టి ఆ రోజు స్టార్ట్ చేసి చూడండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక వరుసగా ఎన్ని రోజులు చేయాలండి మీ ఇష్టం అండి, యాజ్ యూ విష్ అనమాట. కాకపోతే స్టార్ట్ చేసే రోజు మాత్రం సోమవారం స్టార్ట్ చేసి చూడండి, డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటారు. మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరికి అయితే వచ్చి చేరుతుందనమాట. అది ఏ రూపంలో అయినా రావచ్చు. ఎగ్జాంపుల్కి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, లేదంటే ఉద్యోగం రావడం కానీ, వ్యాపారంలో లాభాలు కానీ, మీరు ఎవరికైనా అప్పించుంటే వాళ్ళు వెంటనే వచ్చి ఇవ్వడం కానీ, ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. అంత శక్తి ఈ మంత్రానికి అయితే ఉంటుంది. కాబట్టి నమ్మి నమ్మకంతో చెప్పి చూడండి. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.